And next chapter is most important, triangles and its properties. Most important in the 7th class. Okay. Suppose I will take this plane. First of all, we can discuss about what is the meaning of the triangle. Triangle meaning lo undi. Tri, tri is Greek word that is 3 angles, and 3 angles measurement, that is called the triangle. Suppose a triangle means a closed figure. It is a closed figure or open figure? Closed. A closed figure formed with 3 line segments is called the triangle. Already we can discuss about what is the meaning of line segment in a previous lesson. A line segment means it has the part in a line, or it has a which line are having the fixed length, that is called the line segment. And what I am saying about the triangle, a triangle means it is a closed figure. It is a closed figure formed with 3 line segments. అమ్మా నేను ఏం చెప్తున్నాను, ఏ ట్రయాంగిల్ అనేది క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, క్లోజ్డ్ ఫిగర్ అండ్ ఫార్మ్డ్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్. దిస్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఫిగర్. ఓకే, 3 లైన్ సెగ్మెంట్స్. దేర్ ఫోర్ హియర్ ఏబి ఈజ్ ఎ 1 line segment. AB you can for line segment you can represent this like AB, BC, close line CA. అలా ఒక ఆర్డర్లో నేర్చుకోండి. బీతో ఎండ్ అయిపోతే బీతో స్టార్ట్ అవ్వాలి, సితో ఎండ్ అయిపోతుంది. ఇదిగో 3 line segments and 3 angles. What are the angles? Here angle, we can say that angle A, angle B and angle C. అన్న డోంట్ రైట్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఇలా రాసినా పర్లేదు, కానీ మీరు ఇలా నేర్చుకోకండి. ఈ యాంగిల్ పేరేంటమ్మా? యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు? ఏది. కాబట్టి దాన్ని యాంగిల్ చెప్పేటప్పుడు ఎన్ని లెటర్స్ చెప్పాలని అన్నాను? 3 letters. దీన్ని ఎలా చెప్పచ్చు ఈ యాంగిల్ని? యాంగిల్ చెప్పేది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? 3 letters చెప్తారు కదా, ఆ 3 letters యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే అంటే మధ్యలోది. అంటే ఇక్కడ ఫామ్ అయిందంటే ఇది మధ్యలో ఉండాలి. ఈ యాంగిల్ని ఎలా చెప్తారు చెప్పు? అది బిఏసి, అది యాంగిల్. నెక్స్ట్ ఈ యాంగిల్ వెరీ గుడ్, ఏబిసి. నెక్స్ట్ దిస్ యాంగిల్ వెరీ గుడ్. చూడు, సి దగ్గరే కదా, సి దగ్గర, బి దగ్గర, బి దగ్గర. అవునా? అంటే ఏ ట్రయాంగిల్ హ్యాజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ 3 line segments. ఇదిగో 3 line segments అండ్ 3 angles అండ్ ఏ కామా బి కామా సి. వీటిని ఏమంటారమ్మా? ఇలా ఉన్నాయి. ఏమంటారని చెప్పాను? ఇదిగో వీటిని ఏమంటారన్నా? అది వర్టెక్స్. ఈ 1 2 1 2 3 ఎన్ని ఉన్నాయి? అది ఒకటి ఉంటే వర్టెక్స్. మరి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి వర్టిసెస్. వెరీ గుడ్, 3 vertices అయిపోయాయి. దట్ మీన్స్ ఏ ట్రయాంగిల్ హ్యాస్ ఎ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ 3 line segments and 3 angles and 3 vertices. The 3 sides are here, 3 sides and 3 angles and 3 vertices. And therefore the parts of the triangle, every triangle has 3 sides, 3 angles and 3 vertices. I understand? And 3 sides, AB, BC, CA, 3 sides and 3 line segments. ఇక్కడ కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే, కొత్త వర్డ్ ఏమొచ్చిందంటే, ఇక్కడ ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు వరకు నువ్వు లైన్ సెగ్మెంటే అంటున్నావు, కానీ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏమంటున్నావు అంటే, ట్రయాంగిల్కి వచ్చేసరికి లైన్ సెగ్మెంట్ అనరు, ఇంకా సైడ్ అంటారు. ఎన్ని సైడ్స్? ఇదొక సైడు, ఇదొక సైడు, ఇదొక సైడు.
ఆ లైన్ సెగ్మెంట్నే ప్రీవియస్ క్లాస్లో లైన్ సెగ్మెంట్, దాన్ని ఇప్పుడేమంటున్నాం చూడు, సైడ్ అని వచ్చేసింది. అవునా? సింపుల్ ఈక్వేషన్లో మారలేదా అని వేరియబుల్ అక్కడికి చెప్పాను 10th క్లాస్లో అనుకుంటుంది. అవునా? ఇప్పుడు వచ్చేసరికి ఈ లైన్ సెగ్మెంట్స్ అంటారు. అంటే దేర్ ఫోర్ ఎవ్రీ ట్రయాంగిల్ హ్యావింగ్ 3 sides, 3 angles అండ్ 3 vertices. ట్రయాంగిల్ అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ ద 3 line segments అండ్ ఇట్ హ్యాస్ 3 sides, 3 line segments అని చెప్పేచ్చమ్మ. నో డౌట్, అందులో ఏం తప్పేం లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడు అనుకో, ఏ ట్రయాంగిల్ హ్యాస్ ఎ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ 3 line segments. It has 3 line segments. It has 3 sides, 3 vertices and 3 angles. The 3 sides are AB, BC and CA. Next, ikkadi angles are angle BAC, angle ABC, angle CACB. And 3 vertices are A, B, C. Vertices A, B, C. అదేనమ్మా, అదేందో ట్రయాంగిల్ అంటే. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ద ట్రయాంగిల్ అగైన్, ద ట్రయాంగిల్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 parts. 2 parts and they are according to sides and according to angles. According to sides and according to angles. And any doubt in confusion of triangle? No. And therefore the triangle is again divided into 2 parts. Again the triangles are again according to divided into according to sides and according to angles. First of all you can discuss about sides. According to sides, again the triangles are divided into 3 parts. ఓకేనమ్మా? చాలా ఈజీ తల్లి, అవునా? చాలా ఈజీ. అకార్డింగ్ టు సైడ్సే కదా. ఇన్ ఏ ట్రయాంగిల్ హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్? ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ 3 sides are equal, 3 sides are equal ఆర్ 3 sides ఉన్నాయే 3 sides, దాన్ని ఇండైరెక్ట్గా ఎలా చెప్పచ్చు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ అన్న 3 sides అన్న ఒకటి కదా, ఉన్నాయే 3 కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయా, దాన్ని ఆల్ సైడ్స్ అంటున్నాను నేను. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దేర్ఫోర్ దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్. ఎనీ 2 sides ఆర్ ఈక్వల్. ఎనీ 2 sides అంటే ఈ సైడ్ ఈక్వల్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఈక్వల్ అవ్వచ్చు, ఇది ఈక్వల్ అవ్వచ్చు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ అవ్వాలి. నెక్స్ట్, ఎనీ 2 sides, బాగా గుర్తుపెట్టుకో, 2 sides కదమ్మా, ఎనీ 2 sides ఆర్ ఈక్వల్, దేర్ఫోర్ దట్ ఈస్ కాల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. దట్ ఈస్ కాల్డ్ triangle. What is the isosceles triangle means? Any 2 sides. And that means idigo AB equal to BC or BC is equal to CA or CA is equal to BC. Any 2 sides are equal, that is called isosceles. All sides are different. All sides are different. That is called scalene triangle. 3 sides are not equal, scalene triangle. అనం ఇక్కడ ట్రయాంగిల్లో ఇలాగ ఎప్పుడైనా గీత గీసారనుకో, దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎన్ని గీతలు గీసారా మీ సైడ్కి? ఇక్కడ గీసారు. దీన్ని ఏమంటారు అన్నాను? ట్రయాంగిల్కి వచ్చేసారు. ట్రయాంగిల్లో ఏ సైడ్ ఇది? ఏబి. అదే ఇక్కడ రాసి ఇది బీసీ. ఇక్కడ గీసారంటే దీని అర్థం ఏంటంటే ఏబి ఈక్వల్ టు బీసీ అని అర్థం. అలా కాకుండా ఇలా 2 గీతలు గీసారనుకో, ఈ 2 గీతలు గీసారు కాబట్టి అప్పుడు ఏబి ఈజ్ ఈ 2 sides ఈక్వల్ అని అర్థం. అలా కాకుండా 1, 2, 3 రాశారని అంటే ఏంటి? 3 sides ఆర్ డిఫరెంట్, దట్ ఈస్
స్కేలెన్ ట్రయాంగిల్. అవునమ్మా? అవునా? ట్రయాంగిల్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ అకార్డింగ్ టు సైడ్స్. Again the triangles are divided into three types. If the three sides are equal, that is called equilateral triangle. That means AB equal to BC is equal to CA. If any two sides are equal, any two sides, isosceles. And three sides are different, scalar. దాన్ని ఇంకోలా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? ఎనీ టూ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఏ రెండు ఈక్వల్ కాదు. ఏ రెండు ఈక్వల్ కాదు. ఇప్పుడు సపోజ్ అక్కడ ఎన్ని మూడు బాటిల్స్ ఉన్నాయనుకో. ఆ మూడు బాటిల్స్లో ఏయన్నా రెండు సమానంగా ఉన్నాయా? లేవు. అది చిన్నగా ఉంది, అది పెద్ద. అవునా? దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చమ్మా? త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్. అలా ఎందుకు చెప్పాలి? ఇంకా నీట్గా చెప్పను. అదే చెప్పాను, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అందరూ త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్, దట్ ఈస్ కాల్డ్ స్కేలెన్ ట్రయాంగిల్ అంటారు. అలా ఎందుకు అనాలి? ఎనీ టూ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఎనీ టూ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ద స్కేలెన్ ట్రయాంగిల్. అదేనమ్మా? సైడ్స్ ప్రకారంగా త్రీ సైడ్స్, త్రీ టైప్స్ అన్న. వన్ ఈజ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఐసోసెలస్, టూ. స్కేలెన్, త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్. త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఇంతవరకు అయిపోయిందమ్మా. నెక్స్ట్ యాంగిల్కి వచ్చేసరికి acute angle triangle. Next, right angle triangle. ట్రయాంగిల్ అంటే ఎన్ని ఇక్కడ వరకు వచ్చేసరికి ఏ ట్రయాంగిల్ హ్యాస్ హౌ మెనీ సైడ్స్? ఓకే, అయిపోయింది. అలాగే ఏ ట్రయాంగిల్ హ్యాస్ హౌ మెనీ యాంగిల్స్? త్రీ యాంగిల్స్. హౌ మెనీ వర్టిసెస్? త్రీ వర్టిసెస్. అయిపోయాయి. నేను ఇప్పుడు ట్రయాంగిల్ గురించి చెప్తున్నాను. అవునమ్మా? ఈ ట్రయాంగిల్కి వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడే చాలా జాగ్రత్తగా అనాలి. సైడ్స్ వచ్చింది ఏముంది? త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కళ్ళు మూసుకుని చెప్పచ్చు. త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎక్యూట్. టూ సైడ్స్ ఆర్, ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. ద ఐసోసెలస్. ఎనీ టూ సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఆ త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్. స్కేలెన్. కానీ యాంగిల్స్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎక్యూట్ అంటే దీని ముందర యాంగిల్స్ చెప్పేటప్పుడు లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎక్యూట్ అనే పదం ఉపయోగించాం. ఎక్యూట్ యాంగిల్ అంటే అంటే ఖచ్చితంగా 90 లోపు ఉండాలి. కానీ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ అంటే కనుక ఎన్ని సైడ్స్, ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? త్రీ యాంగిల్సే కదా. ఎక్యూట్ అంటే దేని లోపు ఉండాలి? 90 లోపు. ఈ త్రీ యాంగిల్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఆ త్రీ యాంగిల్స్, నువ్వు తీసుకున్న త్రీ యాంగిల్స్ ఖచ్చితంగా 90 ఉండాలి. 90 లోపు ఉండాలి. ఇదిగో చూడు, 30, 50, 10. దీనికన్నా ముందర ఇంకో పాయింట్ చెప్పడం వెంటనే ఇక్కడే చెప్పవలసింది. ఒక పాయింట్ మర్చిపోయాను. ఏ ట్రయాంగిల్ హ్యాస్ హౌ మెనీ యాంగిల్స్? త్రీ యాంగిల్స్. సపోజ్ ఇదే కదా, నేను ఏబిసి అంటున్నాను. షార్ట్కట్లో త్రీ యాంగిల్స్ ఆర్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్. ఎన్ని యాంగిల్స్ ఉంటాయి ట్రయాంగిల్కి? ఆ త్రీ యాంగిల్స్ సమ్ము. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంటే ఎంత ఉంటుందంటే 180. మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180. అలా కాకుండా నేను 180 ఇంకోలా చెప్తానమ్మా. ఎలా చెప్పచ్చు అంటే 2 × 90 అని రాయిచ్చా? 2 90s are 180. దీన్ని ఏం చెప్తానంటే నేను రెండు రకాలుగా ఎలా ఇవ్వచ్చు అంటే మీకు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎవరైనా చెప్తారు 180 అని. మనం ఎలా చెప్పాలి? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. 90 ఉంటే దాన్ని ఏ ట్రయాంగిల్ అంటారు? 90 ఉంటాయి. లైన్స్ అండ్ యాంగిల్స్లో చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90 ఉంటాయి. లైన్స్ అండ్ యాంగిల్స్లో 90 లోపు ఉంటే కనుక ఎక్యూట్ యాంగిల్. ఎగ్జాక్ట్లీ 90 ఉంటే రైట్ యాంగిల్. అవునా? ఎగ్జాక్ట్లీ ఇది 90 ఉంటే ఎంత ఉన్నట్టు?
ఎన్ని రైట్ యాంగిల్స్ ఉన్నాయి? 2 రైట్ యాంగిల్స్. కాబట్టి ఈ 180ని ఎలా ఈ 180నే మనం ఎలా చెప్పచ్చు? 2 రైట్ యాంగిల్స్ అని చెప్పచ్చా? అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 ఆర్ 2 రైట్ యాంగిల్స్. అవునా కదా? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 ఆర్ 2 రైట్ యాంగిల్స్. కాంబినేషన్ ఆఫ్ 2 రైట్ యాంగిల్స్. అలాగే ద కాంబినేషన్ అలా ఎందుకు? ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 ఆర్ 2 రైట్ యాంగిల్స్ అనొచ్చు. కాంబినేషన్ అంత పెద్ద పదం ఎందుకు? ఓకేనమ్మా? సింపుల్గా 2 రైట్ యాంగిల్స్ అయిపోయాయి. ఎప్పుడు మ్యాథ్స్లో ఇంగ్లీష్లో ఈజీగా చెప్పాలి, చిన్న మీనింగ్ చిన్న చిన్న వర్డ్స్ ఉపయోగించి చెప్పుకోవాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ అంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ అంటే ఇది చూడు. ఇప్పుడు ఎక్యూట్కి వచ్చాను. అర్థమైందమ్మా? అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees ఆర్ వేరేలా ఎలా చెప్పచ్చు? 2 180ని ఎలా చెప్పచ్చు? 2 రైట్. అరే అండర్స్టాండ్? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ఈక్వల్ టు ఆర్ 2 రైట్ యాంగిల్స్. ఇప్పుడు నెక్స్ట్ అదే ఇక్కడికి వచ్చేసరికి ట్రయాంగిల్ని మళ్ళీ ఎన్ని టైప్స్ కింద వెయిట్ చేయొచ్చు అన్నారు? 2 టైప్స్ కింద. ఎలాగా? అకార్డింగ్ టు సైడ్స్ అండ్ అకార్డింగ్ టు యాంగిల్స్. అకార్డింగ్ టు సైడ్స్ అగైన్ ద ట్రయాంగిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 3 types. According sides, what are they? 3 sides are equal. That is called equilateral triangle. 2 sides are equal. That is called isosceles triangle. Any 2 sides are not equal. Scale and triangle. అది సైడ్స్ గురించి. అది ఇప్పుడు యాంగిల్స్ గురించి ఇప్పుడు చూసుకో. ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే కనుక you must take 3 angles. Every angle is less than 90. In these three angles all angles are less than 90. నువ్వు తీసుకొని ఎన్ని యాంగిల్స్ తీసుకుంటావు? 3 యాంగిల్స్. అన్ని యాంగిల్స్ 90 లోపే ఉండాలి. చూడు, ఇది 90 లోపు ఉన్నాయి లేవా? 90 లోపు ఉన్నాయి కదా అని నువ్వు 80 తీసుకోకూడదు. సార్ నేను ఎలా తీసుకుంటాను సార్ అనొచ్చు. కానీ ఒక యాంగిల్లోని ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి? 180. మరి 80 3 80s ఆర్ 2 ఎంత? 240. అవునా? మనకి ఎంత రావాలి? 180. అది 180 రావాలి. ఇది చూడు, ఇది 30 + 50 80. 80 + 180 వచ్చేసింది రాలేదా? మరి ఇది ఎంత ఉందమ్మా? 100. ఎక్యూట్ అంటే ఏం చెప్పానమ్మా? మరి ఎలా తీసుకున్నారు? మరి బిలో 90 ఉందమ్మా. ఇది లేదు. కాబట్టి నేను ఇక్కడ చూడు ఎలా తీసుకుంటున్నాను. $50 తీసుకున్నానా? 80 తీసుకున్నానా? 15 80 అంతే. 130 అనే. అవునా? 130 అవునా కదా? ఇంకో 50 తీసుకో. అదే 50 100 80 180 వచ్చేసిందో రాలేదా? మొత్తం ఈ 3 యాంగిల్స్ ఎలా ఉన్నాయమ్మా? 90 లోపే ఉన్నాయి కదా. అవునా? ఎక్యూట్ యాంగిల్ మీన్స్ ఆల్ యాంగిల్స్ యూ మస్ట్ టేక్ కంపల్సరీ ఇన్ దిస్ కేస్ అండ్ ఇన్ దిస్ కేస్. యాంగిల్స్ అంటే ఖచ్చితంగా ఎన్ని యాంగిల్స్ తీసుకోవాలి? అది అండర్స్టూడ్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90. దట్ ఈస్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్. అలాంటివి తీసుకోవాలి. 3 యాంగిల్స్ తీసుకుంటే ఎన్ని యాంగిల్స్ 3 తీసుకోవాలి. ఆ 3 ఎలా ఉండాలి? లెస్ దాన్ 90. ఆ 3 కలిపితే ఎంత రావాలి? 180 రావాలి. రైట్ యాంగిల్ ఉందనుకో, in the given 3 angles exactly one angle equal to 90.
90, ఒకటి 90 ఉండాలి, ఒకటి 90, ఇంకోటి 60, ఇంకోటి 30. 60 30 90, 90 90 180. ఒక యాంగిల్ ఖచ్చితంగా ఎంత ఉండాలి? 90. ఎందుకని రైట్ యాంగిల్ అంటేనే మీనింగ్ 90 degrees ఖచ్చితంగా 3. ఇక్కడ ఎన్ని యాంగిల్స్ తీసుకున్నామమ్మా? ఇంకా అంత మాట 3 angles in 3 angles అని చెప్పి. ఇన్ ద గివెన్ యాంగిల్స్ 1 angle is exactly equal to 90, that is called the right angle. In the given 3 angles, all angles are less than 90 is called the acute angle, obtuse angle. In the given angles, 1 angle is greater than 90. 1 angle is exactly 90 right angle. 1 angle is 1 angle. ఇక్కడ చూసావు కానీ ఫస్ట్లో దానికి ఏంటి 3 90 లోపు ఉండాలి. ఇందులో ఒకటి 90 ఉంటే రైట్ యాంగిల్. ఇందులో 1 యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90. 1 యాంగిల్ అని చెప్తున్నాను కానీ ఫస్ట్ కేసుకి వచ్చేసరికి ఆల్ 3 లెస్ దాన్ 90. అర్థమైందా? కన్ఫ్యూజ్ పడకండి. ఫస్ట్ కేసు వచ్చేసరికి ఆల్ 3 90. సెకండ్ కేసు ఒకటే ఉండాలి. ఇక్కడ 3 90 లోపు ఉండాలి కానీ ఇక్కడ 1 90 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్యూజ్ ఒకటి ఎక్కువ ఉండాలి. ఇదిగో చూడు 100 40 చూడు 100 140 180 సరిపోయింది. ఇది 180 ఇది 180. దట్ ఈజ్ కాల్డ్ ద అప్యూజ్. ఇప్పుడు యాంగిల్స్ ఇచ్చేసి దీని మీద క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే యాంగిల్స్ ఇచ్చేసి ఈ యాంగిల్స్లో ట్రయాంగిల్ ఫామ్ చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నీకు 3 యాంగిల్స్ ఇచ్చేసాను. ఆ 3 యాంగిల్స్తో దీస్ 3 యాంగిల్స్ ఆర్ సూటబుల్ టు ట్రయాంగిల్ ఫర్ ఏ ట్రయాంగిల్ అని అడిగాడు అనుకో. అప్పుడు ఏం చెప్తావు? ఈ యాంగిల్స్ ట్రయాంగిల్స్ సరిపోతాయా, ట్రయాంగిల్స్లో నేను ఇచ్చిన యాంగిల్స్తో ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయగలవా అన్నాడు అనుకో. అప్పుడు కండిషన్ ఏం ఉపయోగిస్తావు? చేస్తే అది వెరీ గుడ్. అదే యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇది పాయింట్ ఉపయోగించాలి. యాంగిల్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 180 వచ్చింది అనుకో. రైట్, రెడీ సార్, ఐఎమ్ రెడీ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ విత్ ద గివెన్ యాంగిల్స్. 180 రాలేదనుకో చేయలేం అనా. అదేనమ్మా యాంగిల్స్లోనే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ ఇది ఎక్యూట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్యూట్ అంటే కంపల్సరీ 90. రైట్ యాంగిల్ అంటే ఒక్కటి ఎగ్జాక్ట్లీ 1 యాంగిల్. ఈ మిగతా గురించి మాట్లాడట్లేదు. అప్యూజ్ అంటే ఒకటే, మిగతా 2 అడగట్లా. కానీ ఒక ట్రయాంగిల్లో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉండొచ్చు? ఇది ఎక్కడి వరకు అర్థమైందా? మారి అండర్స్టాండ్? ఇది వచ్చేస్తుందంటే ఒక ట్రయాంగిల్లో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉండొచ్చు ఆలోచించు. ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్. ఆ 3 యాంగిల్స్లో 3 యాంగిల్స్ కలిపితే ఎంత రావాలి? 180 రావాలి. అందులో ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 రైట్ యాంగిల్స్ ఉండొచ్చా? ఉండొచ్చా ఉండకూడదా? ఎందుకని? అది ఇప్పుడు 90 ఉండొచ్చు అన్నాం అనుకో, ఇంకోటి 90 తీసుకున్నాం అనుకో, 90 90 మరి ఇంకో యాంగిల్ ఇంకోటి యాంగిల్ ఉండాలి కదా. అవునా? అంటే దట్ మీన్స్ ఇన్ ఎవ్రీ ట్రయాంగిల్ యూ హ్యావ్ ఓన్లీ కంపల్సరీ 1 యాంగిల్ ఈజ్ ద రైట్ యాంగిల్. అవునా? there is any possible in a triangle you are having the 2 right angles? No, exactly no. Every angle compulsory 1 right angle, it is suitable to construct a right angle, a triangle. Remaining 2 are compulsory acute angles. రిమైనింగ్ 90 కాకుండా మిగతా అన్నీ కంపల్సరీ ఎక్యూటే అవ్వాలి. ఇదిగో 50, ఇంకోటి 40. 90 కన్నా తక్కువ ఉంటే ఎక్యూటే కదమ్మా. అర్థమైందా?
యాంగిల్స్ ఇచ్చేసి అది ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయగలమా లేదా అంటే కనుక అవి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలమ్మా? 180 రావాలి యాంగిల్స్ ఇచ్చినప్పుడు. సైడ్స్ ఇచ్చాడమ్మా, ఏబీని ఏమంటారమ్మా? సైడ్. బీసీ అనదర్ సైడ్. సిఏ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? యాంగిల్స్ ఇచ్చినప్పుడు అది ట్రయాంగిల్కి ఎలా సూట్ అవుతుంది అంటే అప్పుడు నువ్వేం చెప్పు, ఆ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180 ఉన్నాయనుకో, రెడీ, దీస్ ఆర్ ద యాంగిల్స్ ఆర్ సూటబుల్ టు కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు. అవునా కదా? ఇప్పుడు ఏమన్నాను, సైడ్స్ ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చాడు, సైడ్స్ ఇచ్చాడమ్మా. ఇది 5 సెంటీమీటర్స్, ఇది 7 సెంటీమీటర్స్, ఇది 9 సెంటీమీటర్స్, ఇది 10 అనుకో, నైన్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఏమిస్తాడంటే మీకు ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, సిఏ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. These 3 measurements are you construct a triangle, or these 3 measurements are suitable for a triangle అన్నాడు అనుకో. అవునా? ఏంటివి? సైడ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ పడకమ్మా. యాంగిల్స్ ఇచ్చినప్పుడు కండిషన్ ఎలా చెక్ చేయాలన్నాను? సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. కానీ ఇక్కడ యాంగిల్స్ వచ్చేటప్పుడు 2 పాయింట్స్ గుర్తు. ఇది ఒకటే ఒక సింగిల్ పాయింట్, ఇక్కడికి వచ్చేసరికి 2 పాయింట్స్. సైడ్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ఎనీ 2 sides, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అయ్యి ఉండాలి. సమ్ ఆఫ్ ఎనీ 2 sides, ఏదైనా ఒక ట్రయాంగిల్ హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? నేను వాట్ ఐఎమ్ సెయింగ్, సమ్ ఆఫ్ ఎనీ 2 sides, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. And is it possible, then you can construct a triangle. Sum of any 2 sides అంటే ఎలా చూసుకోవాలి? ఇదిగో 1 2 3 ఉన్నాయి అనుకో అమ్మ. ఫస్ట్ ఈ 2 యాడ్ చేస్తాం, తర్వాత ఈ 2 యాడ్ చేస్తాం, తర్వాత ఈ 2 యాడ్ చేస్తాం. ఆర్డర్ అలా గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఫస్ట్ ఈ 2, ఓకే, తర్వాత ఈ 2, తర్వాత అది. అలాగా ఫస్ట్ ఏ 2 యాడ్ చేయాలి? ఈ 2 యాడ్ చేస్తాం. 5 + 9 ఎంతమ్మా? 14. 9 ప్లస్ నెక్స్ట్ ఈ 2 కదా, 9 + 7 9 + 16. నెక్స్ట్ ఏది యాడ్ చేయాలి? 7 చూడు, 2 sides తీసుకున్నాం. 2 sides తీసుకుంటే ఎలా వచ్చింది? ఎంత వచ్చిందమ్మా? నేనేం చెప్పాను? సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ అన్న సైడ్స్ ఇచ్చినప్పుడు కండిషన్ చూసుకో. సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ సమ్ చేస్తే సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఫస్ట్ ఈ 2 sides తీసుకో, సమ్ చేయి. 5 + 9 ఎంత వచ్చింది? 14. ఆ 14 అనేది దీని మీద ఎక్కువ కదా, అయిపోయింది. నెక్స్ట్ 9 7 16. 9 7 చేస్తే థర్డ్ సైడ్ ఏదైంది అప్పుడు? 5 ఎక్కువ కదా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమన్నాను? ఇది యాడ్ చేయాలి కదా. 7 + 5 7 + 5 ఈజ్ ఈక్వల్ టు 12. 7 5 అంటే ఇది ఎంత ఇచ్చాడు? 9. మరి దీని మీద ఎక్కువ ఉందా లేదా? అంటే ఇదిగో, అంటే ఎన్ని ప్రాసెస్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 ఛాన్సెస్. ఎలా చూసుకోవాలి? ఇదిగో ఫస్ట్ ఇది 2, నెక్స్ట్ ఈ 2, తర్వాత ఫస్ట్ ఇది లాస్ట్ది. అర్థమైందా? ఇదిగో ఫస్ట్ ఈ 2, తర్వాత 2, ఫస్ట్ లాస్ట్ అన్న. ఈ 2 యాడ్ చేస్తాం 14. 7 కన్నా ఎక్కువ. 16 5 కన్నా ఎక్కువ. 7 + 5 9 కన్నా ఎక్కువ.
అంటే ఏదన్నా ఒక సైడ్స్ ఇచ్చేసి దీస్ ఆర్ ద సైడ్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఏ ట్రయాంగిల్ అన్నాడంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషను సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఆర్ సమ్ అంటే గ్రేటర్ దాన్ ఉండాలి. డిఫరెన్స్ అన్నాడు అనుకో అమ్మ, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సమ్ తీసుకుంటే గ్రేటర్ దాన్ అనే పదం ఉపయోగించాలి. అదే డిఫరెన్స్ తీసుకుంటే లెస్ దాన్ తీసుకోవాలి. ఈ రెండు తీసుకో. 9 నుంచి 5 తీసే 4 తక్కువ కదా. ఇగో లెస్ దాన్ ద థర్డ్ సైడ్ ఉండాలి. అయిపోయింది. 9 - 2 9 - 7 ఇగో 9 - 7 దీని మీద తక్కువ. థర్డ్ సైడ్ అంటే ఇదే కదా తక్కువ. నెక్స్ట్ ఇప్పుడు ఇది కదా 7 - 5 2 దీని మీద తక్కువ కదా, అవునా? అంటే యాంగిల్స్ వచ్చేసరికి ఒకటే కండిషన్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ దీస్ ఆర్ ద యాంగిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్. అదే కనుక సైడ్స్ ఇస్తే సమ్ ఆఫ్ టూ సైడ్స్, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్, ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్, దెన్ ఇలా వస్తాయి కనుక దేర్ ఫోర్ దీస్ వాల్యూస్ ఆర్ సూటబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ అని చెప్తారు. అదేనా ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అదేందమ్మా ట్రయాంగిల్స్ చెప్పాను. ట్రయాంగిల్స్ టైప్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు సైడ్స్, అకార్డింగ్ టు యాంగిల్స్. అకార్డింగ్ టు సైడ్స్ అగైన్ యూ కెన్ డివైడెడ్ ఇంటూ యాంగిల్స్ చెప్పేటప్పుడు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అని చెప్పాను. దాన్ని వేరే విధంగా ఎలా చెప్పచ్చు? టూ రైట్ యాంగిల్స్ అని చెప్పచ్చు. మళ్ళీ ఫస్ట్ కానీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాను చూడు. ట్రయాంగిల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ ద 3 లైన్ సెగ్మెంట్స్. ఇట్ హ్యాస్ 3 sides, 3 angles and 3 vertices. Sum of the angles in a triangle equal to 180, or the sum of the angles in a triangle equal to 180 or 2 right angles. Again the triangles are divided into 2 types, according to sides and according to angles. According to sides again the triangles are divided into 3 types, and if the one is the equilateral triangle, another one is the isosceles, third one is the scalene equilateral triangle. The sum of the 3 sides are equal, that is called the equilateral triangle. The sum of sum antanarenti sorry in a triangle all sides are equal, that is called the equilateral triangle. Ana in a triangle all sides are equal, that is called the equilateral triangle. Any 2 sides are equal, that is called isosceles triangle. 3 sides are different or any 2 sides are not equal, that is called the scalene triangle. Next according to angles again the triangles are divided into 2 types. First 3 types. First one is the acute angle, second one is the right angle, third one is the obtuse angle. Acute angle, in the in a triangle all the angles, compulsory all the angles are less than 90. ఖచ్చితంగా 90 లోపు ఉండాలి. ఆ 3 యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 రావాలి. ఓకే, ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పు అవుతే. 50 30 50ని 30 80 180లోంచి 80 తీసేస్తే ఇంకా 100. 90 లోపు ఉండాలి కదా. 60 చెప్పచ్చు. మేము చెప్పకూడదా? అవునా 60 దాని గురించి అది కూడా చెప్తాను నెక్స్ట్. అని ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్ ద యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90, దట్ ఈస్ కాల్డ్ ద acute angle. In a triangle one angle is exactly equal to 90. One angle ఫస్ట్ అవుతే అన్ని యాంగిల్స్, సెకండ్ది వన్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 ఉంటే, ఒక యాంగిల్ 90 ఉంటే సరిపోతుంది, దాని రైట్ యాంగిల్. థర్డ్ యాంగిల్ వన్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 90, దట్ ఈస్ కాల్డ్ obtuse angle triangle.
నెక్స్ట్ వన్ ఏం చెప్పాను, ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయడానికి 2 కండిషన్స్. అదే డిగ్రీ యాంగిల్స్ ఇస్తే కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180, దేర్ ఫోర్ దీస్ ఆర్ ద యాంగిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ ట్రయాంగిల్. అదే సైడ్స్ ఇచ్చినప్పుడు ఇబ్బంది. సైడ్స్ ఇచ్చినప్పుడు ఎన్ని కండిషన్స్ అమ్మా, 2 కండిషన్స్. సమ్ వస్తే సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఆర్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఇంతాక ఎక్యూట్ యాంగిల్ చెప్పన్నాను కదా, ఇది 60, ఇది 60, ఇది 60 అన్నారు. 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతే సైడ్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అవునా, యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకో. ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 sides ఆర్ ఈక్వల్. అలాగే ఒక యాంగిల్ 60, 60, 60 ఉన్నాయనుకో, సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దాన్ని కూడా ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, ఇంకా లాస్ట్ పాయింట్ అయిపోయింది. నేనేం చెప్పాను, ఏ ట్రయాంగిల్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ ద 3 line segments. ఇట్ హ్యాస్ 3 sides, 3 angles and 3 vertices. నెక్స్ట్ వన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 ఆర్ 2 right angles. అమ్మ ఇది ఇంటీరియర్ యాంగిలే కదా, లోపల ఉంది. ఇది ఇక్కడ ఇంకో ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది కదా. ఇది ఎక్కడ ఉందమ్మా ట్రయాంగిల్కి, ఎక్స్టీరియర్ యాంగిల్. అవునా, ఎక్స్టీరియర్ యాంగిల్. ద నేమ్ ఆఫ్ దిస్ యాంగిల్, దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ నేమ్ ఏంటి, ఈ యాంగిల్ ఇలా వెళ్ళింది, ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. యాంగిల్ పేరు, యాంగిల్ పేరు అప్యూజే అనుకో. అప్యూజ్ అయితే యాంగిల్ పేరు. యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది, సి. కానీ నేను ఎన్ని లెటర్స్ చెప్పాలన్నాను, 3 letters. 3 అది చెప్పాలి. యాంగిల్ అది, అందుకే 3 యాంగిల్ ఏసీడీ ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. విచ్ యాంగిల్ ఈజ్ ద అవుట్ సైడ్, లైస్ అవుట్ సైడ్ ద ట్రయాంగిల్. ఆర్ ఇంకా ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇంకా చెప్పాలంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ సైడ్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ ఏ వన్ డైరెక్షన్. ద యాంగిల్ విచ్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ దట్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఇదిగో వన్ యాంగిల్ ఒక సైడ్ ఇలా ఎక్స్టెన్షన్ చేశాను. ఎంతవరకు చేశాను, డి వరకు పెంచాను. అప్పుడు యాంగిల్ ఫామ్ అయిందా లేదా, యాంగిల్ ఏసీడి. దేర్ ఫోర్ దిస్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఈజ్ కాల్డ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమని చెప్పానమ్మా, సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏసీడి కదా. ఏం చెప్పాను, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ అంటే యాడ్ చేయాలి. ఎలా ఉండి ఏ యాంగిల్స్ యాడ్ చేయాలి, ఇంటీరియర్ అయ్యి ఉండాలి. దేనికి ఆపోజిట్గా, ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండాలి. అంటే ఏ యాంగిల్స్, ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, ఎడ్జసెంట్ అవుతుంది. కానీ ఎలా ఉండాలన్నాను, ఆపోజిట్. ఈ యాంగిల్కి ఆపోజిట్ అంటే ఇదేనా, ఈ యాంగిల్కి ఆపోజిట్ అంటే ఇదేనా. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు సమ్ యాంగిల్ ఏ, యాంగిల్ బి. ఏబీలు ఇంటీరియర్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేయమన్నాను కాబట్టి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. దాన్ని యాంగిల్ ఏని ఏమని రాస్తారు, బిఏసి ప్లస్ ఇదిగో ఈ యాంగిల్ పేరు ఏం రాస్తారు, ఏబిసి. ఏ దగ్గర, బి దగ్గర. మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్గా ఉండాలి,
ఆపోజిట్గా ఉండాలి. ఇది అంటే నీకు నువ్వే చెప్పేసావు కదా, ఇది ఎడ్జసెంట్, ఇది కాకుండా కొన్ని యాంగిల్స్ ఉంటాయమ్మా. ఇది అదే చెప్పాయి, యాంగిల్ ఏ యాంగిల్ బి సార్ అని చెప్పాయి, అయిపోయాయి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాడు. మీకు ఒకసారి ఎలా ఇస్తాడు తెలుసా? ఒకసారి మీకు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత అని చెప్తున్నారు? 180. అన్నాడు కదా. ఇది ఏ, ఇది ఎక్స్టీరియర్ యాంగిలేనమ్మా. ఎక్స్టీరియర్ యాంగిల్ పేరేంటి? ఇలా వస్తుందా? ఇది కదా, ఏ దగ్గర చెప్పచ్చు, ఎఫ్ దగ్గర చెప్పచ్చు. ఎఫ్సిడి అన్న చెప్పచ్చు, లేకపోతే పోనీ ఏసీడి ఆర్ ఎఫ్సిడి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఇప్పటివరకు ఏం చెప్పానమ్మా? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. దీనికి ఇంటీరియర్ అయి ఉండాలి. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏ యాంగిల్ యాడ్ చేయాలి? దీనికి ఇది ఆపోజిట్ యాంగిల్స్ ఇప్పుడే కదా చెప్పాను. యాంగిల్ ఏ అంటే ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చాను, కాబట్టి ఏం చేయాలి? యాంగిల్ 1 ఏ మధ్యలో ఏంటి? యాంగిల్ 1 అది అని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే అర్థమైందా? పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ అంటున్నాను కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, 1 2 3. ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం 1 3కి రిలేషన్ ఏంటో చెప్పగలవా? 1కి 3కి యాంగిల్ 1 యాంగిల్ 3కి ఓ రిలేషన్ ఉంది అని చెప్పగలవా? ఇవి అదేంటే? ఏ 1 3 ఇక్కడ వర్టెక్స్ ఏంటి? వర్టెక్స్ ఈ రెండు ఎక్కడ టచ్ చేసినాయి? ఏ పాయింట్ దగ్గర? ఏనేనా? ఏ ఎక్కడ రాశాను, ఇది ఏ. కాబట్టి ఈ యాంగిల్కి రిలేషన్ ఏంటమ్మా? కామన్ వర్టెక్స్ ఉన్నాయి. కామన్ వర్టెక్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి రెండు? 1 3 ఎలా ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఒకే వర్టెక్స్ ఉండి ఆపోజిట్గా ఉంటే అట్లా ఏ యాంగిల్స్ అంటారు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. తెలిసిపోవట్లేదా? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు, అవునా కదా? అవునా? అది కండిషన్. చూసా లైన్స్ అండ్ యాంగిల్స్లో అర్థం ఉంటున్నాయా లేవా? ఇంకోటి చెప్పనా? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అని చెప్పాలి. అంతే కదా? ఈడి అనేది ఏ స్ట్రైట్ లైన్ అమ్మా? ఈడి అనేది ఏంటి? ఏ లైన్ అమ్మా? స్ట్రైట్ లైన్. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. కాబట్టి అది ఏ యాంగిల్ అంటారమ్మా? ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 180. స్ట్రైట్ యాంగిల్ అంటే యాంగిల్ ఈఏడి, అవునా? 180. యాంగిల్ ఈఏడి అంటే ఎన్ని యాంగిల్స్ కలిపితే 180 వచ్చిందమ్మా? ఇది కలపాలి. ఏ ఏంటవి?
యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 ఏనా? నేను నోట్స్ చెప్పేటప్పుడు బ్రీఫ్గా చెప్తాను, నీకు ఇది అర్థం చేసుకో. సపోజ్ ఈడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అయినా, ఇదిగో ఈడి ఈజ్ ప్యారలల్ టు బీసీ ఉందా లేదా? బీసీ ఉందమ్మా. ఇదో లైన్ ఇలా కట్ చేసింది అనుకో, దీన్ని ఏమంటారమ్మా? ఈ లైన్ ఇలా వెళ్ళిపోయిందమ్మా, ఇలా ఉండి ఇలా, అది వెరీ గుడ్, ట్రాన్స్వర్సల్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఎంత ఉందమ్మా? 2. ఈ 4కి 2కి రిలేషన్ ఏంటి? ఈ రెండు ఎలా ఉన్నాయి చెప్పు? 4 అనేది ఏ యాంగిల్, ఇంటీరియరా ఎక్స్టీరియరా? ఇదిగో ఈ లైను చూసుకోండి. ఈ రెండు లైన్స్ లోపలే కదా ఉన్నాయి. 4 లోపల ఉంది, 2 బోత్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇందులో ట్రాన్స్వర్సల్ ఏది? ఇదేనా? ఏది? ఏబి ట్రాన్స్వర్సల్. ఆ ట్రాన్స్వర్సల్కి ఎటు ఉన్నాయమ్మా అవి? ట్రాన్స్వర్సల్కి ఎటు ఉన్నాయి? ఇది ఎటు ఉందమ్మా? ఇది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ట్రాన్స్వర్సల్కి అటు ఇటు ఉంటాయి. రెండు పక్క పక్కన ఉన్నాయా? కాబట్టి అవి ఏ యాంగిల్స్ అవుతాయి? బోత్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అండ్ దే డు నాట్ adjacent, then the angles are called పేరు చెప్పాలి. then the angles are called both are interior angles and either side of the transversal and they do not అవి యాంగిల్స్. రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోమన్నా, మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఏ యాంగిల్స్ అవి? కరస్పాండింగ్ కన్నా ముందర చెప్పాను. ఏతో స్టార్ట్ అవుతుంది. ఏంటవి? ఆల్టర్నేటింగ్ యాంగిల్స్. అవునా? అందుకే చెప్పాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 10th క్లాస్ వరకు వస్తాయని క్లియర్గా చెప్పాను. బోత్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్, దే డు నాట్ అడ్జసెంట్. ఆల్టర్నేటింగ్ యాంగిల్స్. ఇక్కడ ఏం చెప్పానమ్మా? ఈ రెండు లైన్స్ ఏమన్నా ఇలా గీస్తే ప్యారలల్. ఇది గివెన్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఆల్టర్నేటింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఏనా? ఓకే, అదేనా అమ్ము నేను చెప్పాను. అలాగే ఇప్పుడు సేమ్ అలాగే ఆలోచించు. ఇప్పుడు కూడా ఈడీ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనమ్మా. ఇదిగో ఈడీ ఈజ్ ఇప్పుడు ట్రాన్స్వర్సల్ ఇది తీసుకున్నాను. ఇదిగో ట్రాన్స్వర్సల్ ఏంటది? ఏసీ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఏసీ అనేది ట్రాన్స్వర్సల్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇదిగో 2 బోత్ ఆర్ ఇంటీరియర్ అయినా 5 3ని. ట్రాన్స్వర్సల్కి ఎటు ఉన్నాయమ్మా? ఒకటి ఇటు ఉంది, ఒకటి ఇటు ఉంది. రెండు పక్క పక్కన ఉన్నాయా? లేవు. కాబట్టి అవి ఏ యాంగిల్స్ అంటారు? బోత్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఒకటే గుర్తుపెట్టుకో, ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ వస్తే ఆల్టర్నేటింగ్ అమ్మా. 1 ఈజ్ ఇంటీరియర్, అనదర్ 1 ఈజ్ ఎక్స్టీరియర్, సేమ్ సైడ్ అంటే కరస్పాండింగ్. అంతే, ఆ రెండే మెయిన్. ఒకటే గుర్తుపెట్టుకో. ఏమైనా యాంగిల్స్ ఉంటే 4 అవుతే ఆల్టర్నేటింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, ఎడ్జసెంట్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఈ 4 ఉంటాయి. ఇందాక చూపించావు ఈ 2 వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఇందాక చెప్పలా? అవుతే 4 ఆల్టర్నేటింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, ఎడ్జసెంట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, లీనియర్ పేర్. అవును. కాబట్టి ఈ 2 యాంగిల్స్ అమ్మ ఆల్టర్నేటింగ్ యాంగిల్స్. ఈ ప్యారలల్ అని ఇచ్చాను కాబట్టి ఇది గివెన్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్, దెన్ ఆల్టర్నేటింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నేను ఫస్ట్ కండిషన్ ప్లేస్లో 4 ప్లేస్లో 2 రాయిచ్చా. ఇదిగో 4 ఈక్వల్ టు నేను 2 రాశాను, ప్లస్ 1 అలాగే ఉంచేసాను. ప్లస్ 5 ప్లేస్లో 3 రాయిచ్చామ్మా, 180. నేను ఒక ఆర్డర్లో రాస్తాను చూ. 2 1 3 అన్న. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180. ఇన్ ఏ ట్రయాంగిల్ it is a closed figure formed with the 3 line segments. It has 3 sides and 3 angles. 3 angles అంటే 1 2 3.
అవునా కదా, 3 వర్టిసెస్ అనుకో. నేను ఫామ్ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయమ్మా ట్రయాంగిల్లో? 3 ఇంటీరియర్ యాంగిల్స్. ఏంటవి? angle 1, యాంగిల్ 2, యాంగిల్ 3. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 180, 180. ఈ 3 యాంగిల్స్ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 కలిపితే ఎంత రావాలి? 180. 180 రావాలి. అదిగో వచ్చేసింది కదా, అది ప్రూవ్ దట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 అని ప్రూవ్ చేయమంటాడు. అంతే. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. ఒకటే గుర్తుపెట్టుకో, ఒకటి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అన్నవి ఉండాలి, ఆల్టర్నేటింగ్ యాంగిల్స్ అన్నవి ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నవి ఉండాలి, లీనియర్ పెయిర్ అన్నవి ఉండాలి, లేకపోతే ఎక్స్టీరియర్ యాంగిల్ అయ్యన్నా ఉండాలి. 5 ట్రయాంగిల్స్ మొత్తానికి నీ యాంగిల్స్ కన్ఫ్యూజ్ పడవలసిన అవసరమే లేదు అమ్మా. ఆల్టర్నేటింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, లీనియర్ పేరు, నెక్స్ట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక ట్రయాంగిల్కి ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయో చూడు అమ్మ. నేను అందుకే చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్, కరస్పాండింగ్ ఎన్నిసార్లు వస్తుందో చూపెడతాను చూడు నీకు సమ్లో. అర్థమైందా అమ్మో సంజు? చూడు, ఇప్పుడు ట్రయాంగిల్కి ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి చెప్పగలుగుతావా? ట్రై చేయి పోనీ. ఏబిసి ఇది ఒక ఎక్స్టీరియర్ అయినా, ఏబిసిడి. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ పేరేంటమ్మా? angle ACD, ఏసిడి. అయిపోయింది. ఇంకేమైనా ఉంటాయమ్మా? angle ABC, ఆ? ఆ. angle ABC, ఏ BC, అది ఎక్స్టీరియర్. ఏబిసి అంటే బి ఎక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయినట్టు? B దగ్గర, బి అనేది లోపల కదా, బయట ఉందా? నేను బయటకు రావాలి యాంగిల్. చూడు, నీకు ఇంకా హింట్ ఏమన్నా? angle EBC, ఈబీసీ. వెరీ గుడ్. ఇది అనా యాంగిల్ ఈబీసీ. నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ ఏబీసీ, ఈ వచ్చింది కదా, ఎఫ్ పెట్టామనుకోమ్మా, ఎఫ్ఏసి రాయచ్చా? అవునా? అంటే ట్రయాంగిల్ ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయమ్మా? 2x, 1, 2, 3. నువ్వు ఇంకోటి ఎలా అంటున్నావు? ఇలా రాస్తే ఇదిగో ఇలా ఇటు పెంచుకోవచ్చు కదా. ఇలా నాకు ఎందుకండి, ఇదిగో ఇదే ఎక్స్టీరియర్. అదే ఇలా ఉండాలి. ఏదైనా ఒక సైడ్ నుంచి అలా పెంచాలి. ఒకటే మీకు ట్రయాంగిల్స్ మొత్తానికి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా? ఒకటి ఆల్టర్నేటింగ్ యాంగిల్స్, నెక్స్ట్ వన్ ఏంటమ్మా? కరస్పాండింగ్ యాంగిల్స్, నెక్స్ట్ వన్ ఏంటమ్మా? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, నెక్స్ట్ వన్ ఏంటమ్మా? లీనియర్ పేరు, నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎక్స్టీరియర్ యాంగిల్స్. అయిపోయింది ట్రయాంగిల్స్. ఓకేనా? ఎనీ డౌట్? ఫైనల్గా వన్స్ ఒకసారి చెప్తున్నాను. ఇన్ దిస్ చాప్టర్ యూ కెన్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ ద 3 line segments. A triangle has a closed figure formed with the 3 line segments. It has 3 sides, 3 angles and 3 vertices. Sum of the angles in a triangle equal to 180 or 2 right angles. And again, types of angles. According to types of angles means according to sides and according to angles. The triangles are divided into 2 types, according to sides and according to angles. According to sides, again the triangles are divided into 3 types. One is equilateral triangle, next one is isosceles, and third one is the scalene triangle. Equilateral triangle, in a triangle all sides are equal, that is called the equilateral triangle. If any 2 sides are equal, that is called the isosceles triangle. Any 2 sides are not equal, all sides are different, that is called scalene triangle. Okay nama? Next, according to angles, this is the most important. First one is acute angle, right angle and obtuse angle. Acute angle means in a triangle all angles, all ఖచ్చితంగా all అనే పదం రాయాలి. All angles are less than 90, all angles are less than 90, therefore that is called the acute angle. అదేందమ్మా, in a triangle one angle equal to 90, that is called
1 angle equal to 90. Right angle. Right angle. 1 angle is greater than 90. That is called obtuse angle. ఫస్ట్ టైమే కదా కన్ఫ్యూజ్ వస్తుంది, ఎందుకంటే 3 చాప్టర్స్ ఒకేసారి నేర్చుకున్నాక పెద్దేమీ టెన్షన్ పడవసరం. ఓకేనమ్మా, చదివితే అది వచ్చేస్తుంది. అయిపోయిందమ్మా. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు అవి ట్రయాంగిల్కి ఫామ్ అవుతాయా లేవా అని ఎలా చెప్పొచ్చు అంటే, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 వచ్చినాయి అనుకో, ఈజీగా చెప్పచ్చు. ఈ 3 యాంగిల్స్ సమ్ 180 వచ్చినాయి కాబట్టి దీస్ ఆర్ ద సూటబుల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. కానీ సైడ్స్ ఇచ్చినప్పుడే ఎనీ 2 sides ఈజ్ సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఎలా కూడా చెప్పాను, ఫస్ట్ ఈ 2, తర్వాత 2, ఫస్ట్ లాస్ట్ అనా 3 వేస్లో యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్. అయిపోయింది సైడ్స్ ఇచ్చేసిన తర్వాత. నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఏం చెప్పాను, ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఎక్స్టీరియర్ యాంగిల్ చెప్పానా, అంతే కదా, అంతే ఫైనల్ పాయింట్ అదే కదా చెప్పింది, ఇంకా చెప్పాను. Exterior angle. What is the meaning of exterior angle? In a triangle, one side is extended in one direction. The angle is formed. That angle is called the exterior angle. In a triangle, the exterior angle is equal to sum of 2 interior opposite angles. Already you can discuss about vertical opposite angles and adjacent angles and linear pair. Already you can discuss about in lines and angles. Next, alternating angles are also you can discuss in the previous lesson. Corresponding angles is also over. Same these 1, 2, 3, 4, 5. These are the main points, main angles in this chapter. ఏదన్నా డౌట్ ఉందమ్మా? మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తాను. ఎనీ డౌట్? ఓకే, యూ కెన్ స్టాప్.